ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి. హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కుకుంబర్ సీడ్స్ వేస్తున్నాము. ఈ మధ్య వెదర్ చాలా క్లియర్గా ఉంది, ఎండలు కూడా ఎక్కువ లేదు. ఇది బెస్ట్ టైం అనుకుంటా సీడ్స్ వేయాలి అని అంటే. అది కూడా కుకుంబర్ సీడ్స్ మేము లాస్ట్ టైము ఎండలో వేసాము, ఎండిపోయింది. ఒక్క కుకుంబరే వచ్చింది అండ్ ఆ చెట్టు కూడా పీకేసాం మేము. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాము. క్లీన్ చేసేటప్పుడు చాలా ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి అండ్ పక్కలో నిమ్మకాయ చెట్టు కూడా ఉంది కదా, అది కూడా ట్రిమ్ చేసాం మేము. అక్కడ చూడండి, క్లీన్ చేసేటప్పుడు ఒక ఇండోర్ ప్లాంట్ కూడా దొరికింది మాకు. అది సపరేట్‌గా ఉంచాము. వేరే పాట్‌లో వేసుకుంటే ఇంట్లో పెట్టుకోవచ్చు ఇండోర్ ప్లాంట్ లాగా. అది పేరేంటో నాకు తెలీదు. పేరు కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. బల్బ్ కూడా ఉంది. మేబీ దాలియా బల్బ్స్ ఉంటాయి కదా, అలా స్ప్రెడ్ అవుతుంది అని అనుకుంటా. ఇక్కడ నిమ్మకాయ చెట్టు ట్రిమ్ చేస్తున్నాము. జస్ట్ కింద మాత్రమే, పైన అంతగా ట్రిమ్ చేయట్లేదు. ఎందుకంటే అది సీడ్స్ అక్కడే వేస్తున్నాము. అవన్నీ కింద అడ్డుగా ఉంటాయి అని. కట్ చేసేటప్పుడు నాకు కొన్ని గుచ్చుకున్నాయి అండ్ అది ఒక సెపరేట్ పాట్‌లో వేసాము. అది అలాగే కాంపోస్ట్ చేసుకుందామని. నేను ఈ కంటైనర్ లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా. ఆల్రెడీ మేము మట్టి, కాంపోస్ట్ ఇవన్నీ వేసాము. ఏదైనా సెపరేట్‌గా సీడ్స్ వేయాలి అంటే దానిపైన కాంపోస్ట్ వేసుకుంటాము. ఇక్కడ నేను కుకుంబర్ సీడ్స్ సెర్చ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒక బకెట్‌లో వేసుంటాం మేము. సీడ్స్ అన్నీ చాలా ఉన్నాయి. సెపరేట్ బాక్సెస్‌లో ఇంకా ఉన్నాయి సెపరేట్ బాక్సెస్‌లో. ఇప్పుడు అది బీన్స్ ఇవన్నీ ఒక్క దాంట్లో వేసాం మేము. అన్ని సీడ్స్ మేము ఊరు నుంచే తెచ్చుకుంటాము. కొన్నైతే నర్సరీ నుంచి తెచ్చుకున్నాము. ఇక్కడ బీన్స్ సీడ్స్ ఉన్నాయి చూడండి. ఇవి వేసింది నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను నేను, షార్ట్స్‌లో అనుకుంటా. చాలా సార్లు వేసాం మేము. చాలా దొరికింది. ఇది యాక్చువల్‌గా తీగ పెద్దదిగా వస్తుంది అండ్ ఇంకా కొన్ని బీన్స్ కూడా ఉన్నాయి. అవైతే చిన్న చెట్లోనే చాలా బీన్స్ వస్తాయి. నర్సరీలో దొరుకుతుంది మీకు పాట్ సీడ్స్ అని చెప్పేసి, చాలా బాగా వస్తాయి. అండ్ సొరకాయ సీడ్స్ ఇవన్నీ వేసాము. ఎండకి అన్నీ ఎండిపోయింది, బాగా రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ వేస్తాము. డబల్ బీన్స్, అనపకాయల సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. కొన్ని నర్సరీ నుంచి కూడా తెచ్చుకున్నాం మేము. నర్సరీ నుంచి తెచ్చుకుంది ఏంటంటే అన్ని సీడ్స్ రావు, కొన్ని మాత్రమే వస్తాయి. అందులో ఫస్ట్ టైం చెట్టు ఏదైనా వస్తే అప్పుడు మేము సీడ్స్ చేసుకోవచ్చు. మేమెప్పుడు అలానే చేసుకుంటాము. సీడ్స్ వేసిన ఫస్ట్ చెట్టులోనే మేము అన్ని సీడ్స్ చేసుకుంటాము. అండ్ మట్టి కూడా ఇలా జల్లెడి చేసుకొని వేస్తే స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సెపరేట్ అయిపోతుంది. క్లియర్‌గా ఉంటాయి మట్టి కూడా. అండ్ ఈ గోని సంచిలో డ్రై లీవ్స్ కాంపోస్ట్ చాలా వీడియోస్ పెట్టాను నేను. డ్రై లీవ్స్ ఎలా కాంపోస్ట్ చేసుకోవాలన్నది. అవన్నీ మన ఇంటి ముందరనే ఉంటుంది కదా, అవి కలెక్ట్ చేసుకొని చేసింది. ఇషా అయితే టెర్రస్‌కొస్తే తనకేదో హ్యాపీ. చుట్టూ ఉన్న టమాటో చెట్లు, ఈ చిల్లీస్ ప్లాంట్స్ ఇవన్నీ పీకేస్తూ ఉంటుంది. కొన్ని మిరపకాయలు స్వీట్ చిల్లీస్ నేను చూపించాను కదా, అవి కూడా పీకేసింది. ఒక్కటేమో నేను టేస్ట్ చూశాను, వీడియో కూడా చేశాను. ఆ తర్వాత దాంట్లో ఇంకా 3 ఏమో ఉన్నాయి, అవన్నీ పీకేసింది. చూడండి, దాంట్లో ఉన్న స్టోన్స్ ఇవన్నీ సెపరేట్ చేసాము. ఈ పాట్‌లో వేస్తున్నాము. ఇంకో మట్టి వేస్తే కింద లేయర్‌గా అవి వేసుకోవచ్చు. స్టోన్స్ ఇవన్నీ. కోకోపీట్ అయితే మేము మిక్స్ చేయలేదు. ఇంతకుముందు యూజువల్లీ చాలా యూజ్ చేసేవాళ్ళం మేము కోకోపీట్. డ్రై లీవ్స్ కాంపోస్ట్ చేసుకున్న తర్వాత కోకోపీట్ తక్కువ చేసేసాము. ఇవే మట్టి అయితే చాలా లూజ్‌గా ఉంటుంది. మేమెప్పుడు సీడ్స్ వేయాలన్నా కూడా ఇలా 1 లేయర్ మట్టి వేసుకుంటాం దానిపైన. ఎందుకంటే వాటర్ వేస్తూ ఉంటే కిందికెళ్తూ ఉంటుంది మట్టి. సో, లేయర్ బై లేయర్ వేసుకుంటాము. అది కూడా వీడియో పెట్టాను నేను ఓల్డ్ వీడియోస్‌లో. ఇప్పుడు కుకుంబర్ సీడ్స్ వేస్తున్నాము. ఇవి 2 సీడ్స్ వేస్తున్నాము. అంటే 3 సీడ్స్ వేసాము. ఎందుకంటే ఒకటొస్తే ఇంకొకటి రావు కదా, అన్ని సీడ్స్ రావు. వేసిన అన్ని సీడ్స్ రావు. అందుకే. ఇక్కడేదో చేస్తుంది మా ఇషా బేబీ. తనకి ఈ చెట్లంటే చాలా ఇష్టం. వెతుకుతూ ఉంది ఏవైనా దొరుకుతుందా అని.
టెర్రస్ పైన రోజు మేము యూజువల్లీ 2 అవర్స్ స్పెండ్ చేస్తాము. అండ్ ఈవినింగ్ ఈరోజు ఒక వర్క్ ఉంది బయట అని చెప్పేసి నేను, మా అమ్మ వెళ్తున్నాము. ఇషాన్ అయితే తీసుకెళ్ళలేదు. తనైతే ఉండదు అసలు బయటికి.